విండో సీట్ పక్కన కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తింటూ ఉంటే అసలు ఆ ఫీలే వేరు కదా. మ్యారేజ్ తర్వాత ఈ రూట్కి రావడం చాలా తక్కువైపోయింది. ఎందుకంటే మా అత్తారిల్లు మిర్యాలగూడ కాబట్టి ఇంకా అటు సైడ్ నుంచే వెళ్తాము. ఈ రూటే తెలుసు కాబట్టి నాకు చాలా ఇష్టం మల్లెపల్లి అంటే. ఇదిగోండి కాలువ వచ్చేసింది. సో మా ఊరు స్టార్టింగ్ లోనే కాలువ ఉంటది అనమాట, చాలా పెద్దది. సో మా ఊరి స్పెషల్ ఈ కాలువ అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. ఇది మా ఊరు ఎంట్రన్స్. మా పొలం దగ్గరకు వచ్చాము. మా పొలం పక్కనే చెరువు ఉంటది. సో ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. అండ్ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత అని చెప్పాను కదా, అది ఇదే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మా హస్బెండ్ కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ వేరే కంట్రీకి వెళ్తున్నారు, అదే మలేషియాకు. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇంకా వెళ్ళిపోతారు నెక్స్ట్ డేనే. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం. అమ్మయ్య, ఈసారి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచి వంటలన్నీ ప్రిపేర్ చేసుకొని పూజ చేసి వచ్చాము. సో వెయిటింగ్ ఫర్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ ఎర్లీగా లేసేసరికి మాకైతే నిద్రనే లేదు. సో అందుకే ఇంకా ట్రైన్లోకి వెళ్ళంగానే పడుకొని పోయాము. అండ్ స్పెషల్ వచ్చేసి చపాతీస్ విత్ ఎగ్ కర్రీ. విండో సీట్ పక్కన కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తింటూ ఉంటే అసలు ఆ ఫీలే వేరు కదా. సో వెళ్తున్నప్పుడు బయట వ్యూ కూడా చాలా బాగుండే. సో అట్లా చూసుకుంటా వెళ్తున్నాము. అండ్ ఈవినింగ్ టైంలో చూడండి సన్ ఎంత రెడ్గా మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు ఇంతవరకు వచ్చింది టైం వచ్చేసి 3 అయింది, కానీ ఇప్పుడు దాకా మా కోసం వెయిట్ చేస్తుండు. ప్రతిసారి భలే వీడే బాగా మా కోసం రిస్క్ తీసుకునేది వీడే కాబట్టి దానికైనా వీడికి ఒక మంచి అమ్మాయి పిల్లగా రావాలని కోరుకుంటున్నాను. సో ఇంకా మిడ్ నైట్ వచ్చాం కాబట్టి నైట్ పడుకొని పోయాము. ఇంకా మార్నింగ్ లేచేసరికి మా అమ్మ వాళ్ళతో కలిసి ఒక పెద్ద టెంపుల్ ఉందంటేను ఇంకా వెళ్దాం అనేసి స్టార్ట్ అయిపోయాము. నిజంగా మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటు పడితే ఇంకా అదే చేయడానికి ఇష్టపడతాం కదా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా విలేజెస్కైనా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇంకా ఆటోలోనే వెళ్ళేటోళ్ళం. బయట మొత్తం చూసుకుంటా మధ్య మధ్యలో ఆపి ఏదో ఒకటి తినుకుంటా వెళ్ళేటోళ్ళం. అలా ఇంకా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటా మంచిగా వెళ్తాం కాబట్టి ఆటోలో వెళ్ళాలంటే నాకైతే చాలా ఇష్టం. ఇంకా చాలా డేస్ తర్వాత ఆటో ఎక్కాం కాబట్టి హ్యాపీగా మంచిగా నవ్వుకుంటూ వెళ్తున్నాము. ఇంకా చింతపల్లిలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఇంకా టీ తాగుదామని ఆపాము. ప్రతిసారి మేము విలేజ్ కి ఇక్కడ నుంచే వెళ్తాం, బట్ ఇక్కడ ఎప్పుడు ఆపలేదు. నాకైతే చాలా డేస్ నుంచి సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళాలని ఉంది, బట్ వీలు కాలేదు. మేబీ బాబా పిలుపు ఇంకా నాకు రాలేదేమో. మా చిన్న తమ్ముడు గుండు తీపించుకుండు కాబట్టి వీడియో ముందుకు రానికి సిగ్గుపడుతుండు. చాయ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అక్కడ చాలా మంచిగా ప్రిపేర్ చేస్తారంట. మా మమ్మీకి ఫేవరెట్ అంట ఇక్కడ టీ. బట్ నాకు మా హస్బెండ్కి చాయ్ అలవాట్లేదు. సో అందుకే ఇంకా మేము తాగలేదు. దానికి బదులు బాదం మిల్క్ తీసుకున్నాము. ఇంకా లంచ్ కూడా చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం అక్కడే. బట్ ఇంకా టైం అయిపోతుంది అనేసి నేను, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు బాదం మిల్క్ తీసుకున్నాము. అండ్ మా మమ్మీ డాడీ ఇద్దరు చాయ్ తాగారు. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఇంకా అక్కడే హోటల్స్ ఏమైనా ఉంటే తినేద్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ టెంపుల్ కనిపిస్తుందంటే మల్లెపల్లి వచ్చేసినట్టే. మ్యారేజ్ తర్వాత ఈ రూట్కి రావడం చాలా తక్కువైపోయింది. ఎందుకంటే మా అత్తారిల్లు మిర్యాలగూడ కాబట్టి ఇంకా అటు సైడ్ నుంచే వెళ్తాము. బట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం ఈ రూటే తెలుసు కాబట్టి నాకు చాలా ఇష్టం మల్లెపల్లి అంటే. మేము వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో వర్షం లేదు, కానీ ఇక్కడైతే చాలా ఘోరంగా వర్షం. అసలు మా విలేజ్కి దగ్గరలో వచ్చేసాము. ఇదిగోండి చిన్న రూట్ అనమాట లోపలికి వెళ్ళాలంటే, 1 way రూట్. బట్ నైట్ టైంలో అయితే అస్సలు రాలేము, చాలా భయం అవుతుంది. నైట్ టైంలో రావాలంటే ముందు నుంచి ఏదైనా వెహికల్స్ వచ్చినా కానీ భయం అవుతుంది. వర్షాలు పడి రోడ్ల పక్కన చాలా పచ్చగా అయిపోయింది మొత్తం, ట్రీస్ చాలా మంచిగా అనిపిస్తుంది వెళ్తుంటే అట్లా చూసుకుంటా. అండ్ వెదర్ కూడా చాలా బాగుండే. ఇదిగోండి కాలువ వచ్చేసింది. సో మా ఊరు స్టార్టింగ్లోనే కాలువ ఉంటుంది అనమాట, చాలా పెద్దది. అండ్ మా ఊరు లోపలికి వెళ్తే
ఒక పెద్ద నది ఉంటుంది. సో మా ఊరి స్పెషల్ ఈ కాలువ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా ఊరు ఎంట్రెన్స్. బట్ ఈసారి ఏంటో తెలియదు కానీ కాలువ అయితే చాలా నిండు ఉండే. ఇంత నిండుగా నేనైతే ఎప్పుడు చూడలే. మేబీ అన్ని గేట్స్ ఓపెన్ చేసినట్టున్నారు. చూడనికి ఇంత మంచిగా కనిపిస్తుంది బట్ చాలా డేంజరస్ అసలు ఈ కాలువ. సో ఇప్పుడైతే మేము మా పొలంలోకి వెళ్తున్నాము. ఏంటి టెంపుల్ కన్నారు, మరి విలేజ్కి వచ్చారేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ మా ఊరి దగ్గర నుంచి ఉంది. సో ఇంకా పొలం చూసేసి వెళ్ళిపోదామని ఇప్పుడే మా పొలం దగ్గరకు వచ్చాము. మా పొలం పక్కనే చెరువు ఉంటుంది. సో ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. సో చూడండి. సో ఇంతకు ముందు అయితే ఇక్కడ చాలా నీట్గా ఉండే, అంటే చేపలు పడతారు కదా, సో వాళ్ళు ఇక్కడే ఉండేటోళ్ళు. సో అందుకే కొంచెం నీట్గా ఉండే ఇంతకు ముందు. బట్ వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి మొత్తం చెట్లు వచ్చేసింది. సో అంత నీటే లేదు. బట్ ఇంతకు ముందు అయితే మేము ఇక్కడికే వచ్చి ఒడ్డున మస్తు ఆడుకునేటోళ్ళం. చాలా మంచిగా అనిపించేది. సో ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు, రండి. చాలా పెద్దగా ఉంటుంది బట్ ఇప్పుడు క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఇంకా ఎప్పుడైనా చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడైతే మొత్తం చెట్లే ఉంది. ఇక్కడ ఎవ్వరు ఉండలేరు కాబట్టి ఇంకా అన్ని మొత్తం చెట్లు వచ్చేసింది. తర్వాత అంటే నా మ్యారేజ్ తర్వాత ఇప్పుడే వచ్చాను నేను మా అమ్మ వాళ్ళ పొలంలోకి. సో ఇంతకుముందు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళం. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి అట్లా వచ్చినా కానీ ఇలా చెరువులోకి వెళ్ళి మంచిగా అందరం కలిసి స్నానం చేసుకుంటా అసలు ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళం. బట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఆ ఛాన్స్, అంటే మళ్ళీ ఎప్పుడైనా ఫెస్టివల్కి వచ్చినప్పుడు మంచిగా ఇంకా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. అటు సైడ్ నుంచి చూపిస్తాను మీకు వ్యూ. షెడ్ ఉండే బట్ ఇప్పుడు మొత్తం మెయింటెనెన్స్ ఎవరు చేస్తలేరు, ఇక్కడ ఎవరు ఉంటలేరు కాబట్టి మొత్తం చెట్లు వచ్చేసింది. అండ్ ఆ షెడ్ కూడా తీసేసిర్రు. అంటే దాని కిందనే మా ఊళ్ళని ఉండేది. సో మా పొలాలు అయితే చాలా లోపలికి ఉంటుంది. బట్ ఇంకా మేము లోపలికి వెళ్తలేము, జస్ట్ బయటని ఇక్కడే చూసి వెళ్ళిపోదాం వ్యూ అనేసి ఇంకా వచ్చాము. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను మా పొలాలన్నీ. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మా కాలువ చూడండి. సో ఇంకా బయటని చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ లేట్ అయిపోతుంది టెంపుల్కి అనేసి. సో ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ ఏమో సాగర్ అవతల అనమాట. కరెక్ట్గా నాకు ఆ ప్లేస్ తెలియదు. సో టెంపుల్కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి టైం వచ్చేసి 4:30 అయింది. అండ్ ఇదే ఆ టెంపుల్. అక్కడికి వెళ్ళంగానే మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే ఎవ్రీ థర్స్డే ఆ టెంపుల్ క్లోజ్ అంట. అది తెలియక మేము ఇంత దూరం నుంచి వచ్చాము అసలు. అయితే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు కాబట్టి ఇంకా టెంపుల్ పక్కనే హోటల్ ఉంటే అక్కడ వెజ్ నూడిల్స్ తీసుకున్నాము. ఆ టెంపుల్లోనే 2 పూటలు ఫుడ్ పెడతారు. బట్ మేము అందుకోలే కాబట్టి ఇంకా బయట తినేసాము. ఇంకా ఎలాగైనా దర్శనం చేసుకుని వెళ్ళాలనేసి ఇంకా ఆ నైట్ ఆ టెంపుల్లోనే ఉండిపోయాము. అందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే డ్రెస్సెస్ తెచ్చుకో, ఇంకా అదే డ్రెస్ ఉత్తుకొని మార్నింగ్ లేచి తడి బట్టలతో దేవుని విగ్రహాలు అన్ని క్లీన్ చేస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు దేవుని సేవలు చేసుకునే అదృష్టం ఎవరికి దొరుకుతుంది చెప్పండి. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. బట్ నేను ఇప్పుడు క్లీన్ చేసేది వంట రూమ్లో. సో వంట రూమ్లో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల ముందే ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇక్కడ 2 పూటలు భోజనం పెడతారని, ఆఫ్టర్నూన్ అండ్ నైట్. అండ్ అట్ సైడ్ కనిపిస్తుంది కదా రైస్ బస్తాలు, అవి వాటి కోసమనే. నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే దేవుని ముందే వంటలన్నీ ప్రిపేర్ చేసి అందరికి పెట్టడం అనేది. సో మేమైతే చిన్న చిన్న విగ్రహాలు బయట ఉన్నవే మేము క్లీన్ చేస్తున్నాము. గర్భగుడిలోకి మనల్ని అలో చేయరు. అండ్ ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో ముందు చెప్తాను. సో ఇంకా విగ్రహాలని క్లీన్ చేసేసాక ఇంకా పండిత్ గారే అలంకరణ చేసేసారు. అండ్ ఇంకా నేను దేవుని దర్శనం చేసుకుంటున్నాను. అండ్ శివయ్యని చూడండి స్వయంగా కూర్చున్నట్టు ఎంత బాగుందో విగ్రహం. అండ్ నేను చెప్పాను కదా గర్భగుడి ఇదే. ఇందులో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. లోపల పంతులు డోర్ వేసేసుకొని ఇంకా దేవుని అలంకరణ చేస్తున్నారు. అండ్ ఈ టెంపుల్ కి ఒక ప్రత్యేకత అని చెప్పాను కదా, అది ఇదే. ఇది వెంకటేశ్వర స్వామి గుండం అన్నమాట. ఇందులో స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసారంట. సో అందుకే ఎవ్వరికి అందులో అలో లేదు. అండ్ లోపల శివయ్య ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టెంపుల్ మొత్తం
మొత్తం దీపాలతోనే ఉంటది అసలు. మొత్తం దీపాలతోనూ ఎంత మంచిగా డెకరేట్ చేసి ఉంటుందో. అండ్ ఇక్కడ అమ్మవారు మాకు లోపల అలో చేసలేరు, నేను బయట నుంచే వీడియో తీసా. ఇక్కడికి వచ్చాము మేము టెంపుల్కి, చాలా పెద్ద టెంపుల్ అసలు చెప్పాలంటే. అయితే నిన్ననే ఇంకా దర్శించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ పంతులు లేరు, గుడి కూడా క్లోజ్ చేసేసారు లోపల గుడి. సో ఇక నైట్ ఇక్కడే తినేసి పడుకున్నాము, ఇక్కడే స్నానం చేసుకొని అండ్ ఈ బట్టల్ని మేమంటే ఇక్కడ ఉంటాం అనేసి అనుకోలే, సో అందుకే బట్టలు కూడా తెచ్చుకోలేదు, దీన్నే వాష్ చేసుకొని మళ్ళీ దీన్నే వేసుకున్నాము. సో పొద్దున్నే మంచిగా దేవుని దగ్గర సేవలు చేసుకుంటే అసలు చాలా మంచిగా ఉంది. అండ్ ఫస్ట్ అయితే మీకు ఈ టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను రండి. చెప్పాను కదా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉండే. నేనైతే ఇలాంటి టెంపుల్ చూడటం ఫస్ట్ టైం. అంటే ఇంత పెద్దగా ఉండి ఇంకా అన్ని ఫెసిలిటీస్ లోపలే ఉండడం, ఫుడ్ అవన్నీ ఉండడం, సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ టెంపుల్కి రావడం. అండ్ స్టార్టింగ్లోనే నవగ్రహాలు ఉంటాయి, ఎవరికైనా దోషాలు లాంటివి ఉంటే ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చి నవగ్రహాల పూజలు చేసుకుంటారు. అండ్ ఇంకా లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడికి ముందు ఇంకా అగ్నిగుండం ఉంది, అందులో ఎనీ టైం వెలుగుతూనే ఉంటది. అండ్ మన శివయ్యని మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ 2-3 పంతులు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు, అంటే దేవుని అలంకరణ అవన్నీ చూసుకుంటారు. అండ్ పెద్ద పంతులు వచ్చేసి 10 o'clock వస్తారు. అండ్ గర్భగుడికి ముందే ఇంకా కొన్ని ముడుపులు కూడా కట్టేసి ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ మొత్తం చూపిస్తా చూడండి ఎంత స్పేస్ ఉందో. అంటే ఇక్కడే మొత్తం మంచిగా నైట్ పడుకోవచ్చు, వాళ్ళే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఇస్తారు. అండ్ ఇది కిచెన్, ఏదైనా ఈవెంట్స్ జరిగినా గానీ ఇక్కడే చేసుకుంటారు. ఈ టెంపుల్ కి చాలా పెద్ద పెద్దోళ్ళు వస్తారు, అందులో ఒకరి కోరిక నెరవేరితే ఇక్కడ ఇలా దశావతారాలు పెట్టారనమాట. అంటే దేవుంది 10 అవతారాలు ఇక్కడ ప్రతిష్ఠించారు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరహ, నరసింహ, వామన, పరశురాం, రామ్, బలరామ, కృష్ణ అండ్ కల్కి అవతారం, ఇవే దశావతారం. అండ్ ఇక్కడ స్టేజ్ కూడా చాలా బాగుంది. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ 2 పూటలు భోజనం పెడతారని, సో ఇక్కడ మార్నింగ్ టిఫిన్ పెట్టారనమాట. సో అందుకే పక్కనే హోటల్ ఉంటే ఇంకా తిందామని వచ్చాము. అండ్ ఇక్కడ టిఫిన్ కోసం మా మమ్మీ, డాడీ అండ్ మా తమ్ముడు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే అసలు లంచ్ అయినా టిఫిన్ అయినా చాలా ఎక్కువ పెడుతున్నారు. అండ్ పక్కనే బాబా టెంపుల్ కూడా ఉంది. అంటే ఒకే దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి. అసలు నాకైతే ఈ విలేజ్ చాలా నచ్చింది, చాలా అంటే చాలా. అండ్ మీరు ఒకటి గమనించారా, ఒకరు మిస్సింగ్ అవుతున్నారు, అదే మా హస్బెండ్ అండి. మా ఆయన మలేషియా వెళ్ళిపోయారు, 1 డేనే టైం ఉండే ఆయనకు. సో ఇంకా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము, బట్ టెంపుల్ క్లోజ్ ఉండేసరికి ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ డేనే ఇంకా ఫ్లైట్ ఉంది మలేషియాకు. సో అందుకే అసలు ఈ టెంపుల్ ఎంత బాగుందంటే, అసలు ఆ టెంపుల్ కి ఎదురుగానే ఇంకా గోశాల పెట్టారు, వచ్చిపోయేటోళ్ళు ఎవరైనా కానీ ఇంకా ఫుడ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. అండ్ గోమాత కోసం అనేసి ఫుడ్ ఇంకా పక్కనే కొన్ని ఎకర్స్ లో పచ్చగడ్డి పెట్టారు. నాకైతే అన్ని ఆవులని ఒకే దగ్గర చూస్తే ఇంకా కృష్ణుడే గుర్తొస్తారు, అక్కడ కృష్ణుడు ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆవులకి ఫుడ్ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం, బట్ అవంటే చాలా భయం. చెప్పాను కదా ఇదిగోంటి టెంపుల్కి పక్కనే ఇంకా పచ్చగడ్డి పెట్టారు ఆవుల కోసం అనేసి. అండ్ ఇక్కడే కొన్ని గుమ్మడికాయలు కూడా అవుతున్నాయి. సో ఇంకా దేవుని దర్శనం చేసుకొని ఇంకా హ్యాపీగా వెళ్ళిపోయాము. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.